అప్పుడు దరిద్రతతో అల్లాడుతూ శాపాన్ని అనుభవిస్తూ చివరికి పిల్లలు దేవుని యందు అసహ్యపడేటట్టు తయారయ్యారు, ఇబ్బంది పడుతున్నారు. ఏం డాడీ ఏది చెప్పినా దేవుడు ఇవ్వాలి దేవుడు ఇవ్వాలి దేవుడు ఇవ్వాలి దేవుడు ఇవ్వాలంటావు, అందరికేమో అందరూ తీసుకొచ్చేసి కనీసం ఫీజు కట్టడానికి కూడా దేవుడు ఇవ్వాలంటాం. ఇంకెందుకు డాడీ మమ్మల్ని స్కూల్కి పంపించడం, వాళ్ళు చదివించడం, అవమానంగా మాట్లాడుతున్నారు, తిడుతున్నారు, ఎండలో నిలబెడుతున్నారు, మా తోటి స్టూడెంట్స్ ముందు కాలేజీలోంచి బయటికి పంపించారు, ఎందుకు డాడీ? దేవుడే ఇవ్వాలి, మరి మేము సేవలోకి వచ్చాం, మరి తప్పదు అంటే ఎప్పుడు ఇస్తాడు డాడీ, అలా ఇస్తాడు దేవుడు, ఏది దేవుడు ఇచ్చేది అని పిల్లలకు దేవుని యందు ఒక రకమైన అసహ్యత వచ్చింది. అలా రాకుండా ఉండి దేవుడే కదిలి నీకు జీతం ఇవ్వాలంటే నువ్వు లోకంలో యజమానుడి కింద పనికి వెళ్ళినప్పుడు 8 గంటలు ఎలా లెక్క అప్పచెప్పావో కనీసం 4 గంటలు అప్పచెప్పవయ్యా, నా యేసయ్య నీకు జీతం ఇయ్యకపోతే అప్పుడు అడుగు. ఓ దైవజనుడా, ఓ దైవజనురాలు, అలా లెక్క అప్పచెప్పు దేవునికి. కానీ నువ్వేం చేస్తావు? కానీ సమర్పించుకున్నారు, పొద్దున కాసే ప్రార్థన, సాయంత్రం కాసే ప్రార్థన, మధ్యలో అంతా టైంపాస్ వ్యవహారమే. 8 గంటల లెక్కేది. అలా చేయాలి, చేసి చూడండి, దేవుడు శక్తితో నింపుతాడు. నువ్వు నిలబడ్డ చోట ఉద్యోగం వచ్చింది, చెట్టు కింద నిలబడ్డా కూడా సంఘం కట్టబడిద్ది. ఎందుకంటే కార్యం జరిగిద్ది, కార్యాలు చేస్తాడు దేవుడు. ఎందుకంటే దేవా నువ్వు కదలమని నువ్వు ప్రార్థనలో గడుపుతున్నావు, దేవుడిని కదిలిస్తున్నావు, నువ్వు వెళ్ళి ప్రకటించినప్పుడు అది శక్తివంతమైంది. నువ్వు తాకినప్పుడు వ్యక్తులకు రోగాలు పోతాయి, స్వస్థతలు జరుగుతాయి, దయ్యాలు పోతాయి, పెద్ద పెద్ద జబ్బులు తగ్గుతాయి. అది జరిగిద్ది, ఉద్యోగం వచ్చింది. అప్పుడు నువ్వు అడవిలో ఉన్నా కూడా సంఘం కట్టబడిద్ది, ఆ సంఘమే నిన్ను పోషించుకుంటుంది. ఇదంతా జరగాలంటే ముందు నువ్వు దేవుడిని గెలిచాలి కదా. సమర్పణ అన్నావు, నువ్వు ఆ పని చెయ్యవు, నువ్వు ఆ పని చెయ్యవు, ఈ పని చెయ్యవు. ఈ 2 పనులు చేయకుండా ఖాళీగా కూర్చుంటావు, సెల్ ఫోన్ ఒకటి దొరికింది చూస్తావు, పిల్లలు అడిగితేనేమో పిల్లల మీద కసిరించుకుంటావు, భార్య అడిగితే భార్య మీద కసిరించుకుంటావు, నేను సేవకుడిని శపించబడతారంటావు. ఇది కరెక్ట్ కాదు.